దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ద్వితోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. ద్వితోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందని అనుకునేడలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. గత 2 వారం నుంచి మనం యేసుక్రీస్తు రాజుగా ఆయన చేసినటువంటి పరిచర్య, అలాగనే యాజకునిగా ప్రవక్తగా చేసిన పరిచర్య, యాజకునిగా చేసిన పరిచర్య మనం చూసాం. ఈ రోజున యేసుక్రీస్తు రాజుగా ఆయన చేసినటువంటి పరిచర్యను లేదా చేస్తున్న పరిచర్ని మనం ఈ రోజున మనం చూసుకుందాం. పాత నిబంధనలు ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన పరిచర్యలు మనం చూస్తాం. 1 ప్రవక్త, 2 యాజకుడు, 3వది రాజు. ఈ 3 వ్యక్తులను కూడా దేవుడు అభిషేకించుకొని దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి దేవుడు మనుషులను అభిషేకించుకున్నాడు. ఆ అభిషేకం ఏం చెప్తుందంటే దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ సామర్థ్యం కొలది వారు ఏ ఉద్దేశంతో అయితే దేవుడు వారిని పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేర్చేవాళ్ళు. అలాగా పాత నిబంధనలో ప్రవక్తగా కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి వాళ్ళు బయలుపరిచేవాళ్ళు. అలా కొంతమందిని యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళేమో యాజకత్వపు కార్యాన్ని జరిగించేవాళ్ళు. యాజకుడు ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని గురించిన జ్ఞానాన్ని నింపేవాడు. యాజకుడేమో ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎవరు అర్థమైన తర్వాత మనుషులు దేవుని దగ్గర రావడానికి అవసరమైనటువంటి మార్గాన్ని సరళం చేస్తూ దేవుడు మనుషుల దయ చూపించడానికి అర్పణలు అర్పించేవాడు. అలాగనే మనుషులు దేవుని దగ్గర రావడానికి అవసరమైన ధైర్యాన్ని మనుషుల్లో యాజకుడు నింపేవాడు. ఇలాంటి పరిచర్య ప్రజల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈ 2 మాత్రం కాకుండా ఇంకొక పరిచర్య కూడా దేవుడు చేశాడు. అదేంటంటే రాజుగా దేవుడు కొంతమందిని అభిషేకించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మనకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే చాలామంది రాజులు బైబిల్లో ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు చాలామంది రాజులు మనము చూస్తాం. యెహోషాపాతు, దావీదు, అలాగే సౌలు, ఇలా చాలామంది రాజులు మనం బైబిల్ మనం చూస్తాం. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకున్నారు అంటే, ఎలాగైతే పాత నిబంధనల ప్రవక్తలు అన్నటువంటి వారు రాబోతున్నటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ పరిచర్య చేశారో, అలా ఎలాగైతే పాత నిబంధనల యాజకులు నూతన నిబంధన కాలంలో రాబోతున్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడిని సూచిస్తూ వాళ్ళు పరిచర్య చేశారో, అలాగనే యాక్చువల్గా పాత నిబంధన కాలంలో రాజులు కూడా వాళ్ళ ప్రజలను పరిపాలించినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు వారికి రాజులను ఏర్పాటు చేసి నియమించాడంటే, రాబోతున్న కాలంలో దేవుడే ఏర్పాటు చేసుకునేటువంటి ఒక రాజుని దేవుడు పంపించబోతున్నాడు. ఆ రాజును సూచిస్తూనే పాత నిబంధన కూడా పరిచర్య జరిగింది. అందుకని చూడండి, ఇప్పుడు నూతన నిబంధన అలాగే పాత నిబంధన 2 మన దగ్గర ఉన్నప్పుడు నూతన నిబంధన యొక్క వెలుగులో కనుక పాత నిబంధనని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. మనం చాలా సందర్భాల్లో ఏంటంటే మనం పాత నిబంధనని సపరేట్గా, నూతన నిబంధన సపరేట్గా చూస్తాం. కానీ పాత నిబంధనలో జరిగిన ప్రతీదీ కూడా అది ఒక ఛాయ అయితే, నూతన నిబంధనలో జరిగిన ప్రతీదీ కూడా ఒక వాస్తవం అంటే రియాలిటీ అనొచ్చు. పాత నిబంధన అంతా కూడా ఒక ఛాయలో, ఒక నీడలో జరిగినటువంటి కార్యం అయితే, నీడలో వాళ్ళు బ్రతుకుంటే ఆ నీడలో వాళ్ళు కొన్ని కార్యాలు చేశారంటే, నూతన నిబంధనకు వచ్చేసరికి వాళ్ళు వాస్తవంలో కొన్ని కార్యాలు యేసుక్రీస్తు చేశాడు. అందుకనే ఇప్పుడు మనం వాస్తవం దాటి ఉన్నాం కాబట్టి, నూతన నిబంధన తర్వాత మనం ఉన్నాం కాబట్టి, నూతన నిబంధనని అర్థం చేసుకున్నప్పుడు దాని వెలుగులో కనుక పాత నిబంధన చదివితే చాలా విషయాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. అందుకనే ఈవెన్ ఇవి రాజుగా యేసుక్రీస్తు చేసేటువంటి పరిచర్య కూడా అంతే. పాత నిబంధన వాళ్ళు చేశారు. కానీ మనం యాక్చువల్లీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అదేదో ఆ రాజులు కొంతమంది ప్రజల్ని కొంతకాలం పరిపాలించడానికి అని కాదు. దేవుడు యాక్చువల్గా రాబోతున్న కాలంలో ఒక టైంలో ఒక రారాజుని పంపిస్తాడు. ఆయన శాశ్వతంగా తన ప్రజలను ఆయన పరిపాలిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని చూడండి, గత వారం చెప్పిన చూస్తే ఈవెన్ యాజకులు కూడా పరిచర్య చేసినప్పుడు వాళ్ళు దినదినము కూడా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారంట. దినదినము వాళ్ళు సేవ చేస్తారు, కానీ అది ఎప్పుడు కూడా ఆగనటువంటి ఒక పరిచర్యను కంటిన్యూగా వాళ్ళు చేస్తూ వచ్చారు. అంటే ఎక్కడ కూడా నేను చేశాను, అయిపోయింది, దేవుడు సాటిస్ఫై అయిపోయాడు, ఇక నేను చేయాల్సిన అవసరం లేదు అన్న పాయింట్ ఎప్పటికీ కూడా ఏ ఒక్క యాజకుని లైఫ్లో కూడా రాలేదు.
కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారే అందరి నిమిత్తం ఒక్కసారే బలి అర్పించాడు. ఆ తర్వాత ఇంకా దేవుడు సాటిస్ఫై అయిపోయి ఇంకెవరు యాజకులు ఏమి చేయాల్సిన అవసరము లేదు. ఎగ్జాక్ట్ అలాగున్నే పాత నిబంధనలో కూడా రాజులు పరిపాలించారు. కానీ యాక్చువల్ అందరూ ఏం చూపిస్తున్నారంటే, ఎలాగైతే టైం వచ్చినప్పుడు దేవుడే తన ప్రజల్లో ఉండి ఒక రాజును దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజు ప్రజలను పరిపాలిస్తాడు. ఆ నిత్యము తన ప్రజలను పరిపాలిస్తాడు. పాత నిబంధన రాజులందరూ కూడా తాత్కాలికమైనటువంటి వారు, కొంతకాలం మాత్రం పరిపాలించారు. అది కూడా వాళ్ళు కూడా మనుష్యులు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే అంత శ్రేష్టంగా వాళ్ళు పరిపాలించలేకపోయారు, ఎందుకంటే మనుష్యులు కాబట్టి. ఇప్పుడు చూడండి, నూతన నిబంధనలు యేసుక్రీస్తు పరిచయం అంటే వాళ్ళు ఛాయలు చేసినప్పుడు కూడా ఇంకనూ అది పరిపూర్ణంగా వాళ్ళు ఏమి దాన్ని చేయలేకపోయారు. ప్రవక్త చేయలేకపోయాడు, ప్రవక్త దేవుని పూర్తిగా బయలుపరచలేకపోయాడు. అలాగే యాజకుడు కూడా పూర్తిగా ఆ యొక్క పరిచయాన్ని జరిగించలేకపోయాడు. అలాగే రెండు ఎలాగైతే వాస్తవమో అలాగే రాజుగా కూడా ఒక రాజు దావీదు లాంటి మంచి వ్యక్తి కూడా ఈవెన్ ఇజ్రాయెల్ ప్రజలను పరిపూర్ణంగా ఆయన సరిగ్గా శ్రేష్టమైన రీతిలో ఆ రాజు నడిపించేంత శ్రేష్టముగా ఏ రాజు కూడా నడిపించలేడు. అంత గొప్పగా యేసుక్రీస్తు నడిపించాడు. ఇప్పుడు అందుకని చూడండి, మనము పాత నిబంధన అర్థం చేసుకున్నప్పుడు పాత రాజులు చాలామంది మనకు తెలుసు, వాళ్ళందరూ కూడా కొంతకాలం ప్రజలను పరిపాలించారు. కానీ మనందరికి కూడా బాగా తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఒక టైంలో వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు, కొంతకాలం పరిపాలించారు. వాళ్ళు పరిపాలించిన కాలంలో మనం చూసినప్పుడు చాలా సందర్భంలో కొంతకాలం వాళ్ళు బాగానే పరిపాలించారు. కానీ కొన్ని సందర్భంలో వాళ్ళు రాజుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు చాలా కారణాలను బట్టి, కొన్ని భౌతికమైన కారణాలు, కొన్ని ఆత్మ సంబంధమైన కారణాలను బట్టి వాళ్ళు ఆ శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు విజయాన్ని పొందుకోలేకపోయారు. చెరగా ఇజ్రాయెల్ ప్రజలు ఇవి రాజుతో సహా కొనుపబడ్డారు. మనకు తెలుసు చాలా సందర్భంలో బబులోను రాజ్యం లాంటి వాళ్ళు కానీ ఎవరిని వచ్చినప్పుడు, అమాలేకులు కానీ ఫిలిస్తీన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఇజ్రాయెల్ రాజులు కూడా భయపడిపోయేవాళ్ళు. యుద్ధం జరిగేది, చాలాసార్లు దేవుడు విజయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలను, ఇజ్రాయెల్ రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆ రాజు సైతం ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని ఇవ్వలేకపోయాడు, శత్రువుల నుండి కాపాడలేకపోయాడు. అందుకని పాత నిబంధన ఇజ్రాయెల్ రాజులు కూడా చాలా సందర్భంలో ఫెయిల్ అవడం బైబిల్ మనం చూస్తాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పటికైనా సరే భౌతికమైనటువంటి ఒక రాజును దేవుడు, నేను చెప్తాను ఆ రాజుని మీరు ఏర్పాటు చేసుకొని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, మీరు కనుక కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కనుక మీరు చుట్టూ ఉన్నటువంటి రాజ్యంలో మీరు చూస్తున్నప్పుడు మీకు కనుక వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, మనకి రాజు లేడేంటి అని ఒకవేళ మీకు కూడా రాజుగా ఎవరన్నా కావాలని మీకు అనిపిస్తే, అప్పుడు నేను మీకు ఒక రాజుని ఏర్పాటు చేస్తాను, ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాను. అక్కడ కూడా స్పెసిఫిక్గా చూడండి, మీకు ఎంతమంది గుర్తుందో లేదు తెలియదు, కానీ ప్రవక్త గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, మీలో నుండి నేను ప్రవక్తను నేను లేపుతానని దేవుడు చెప్పాడు. అలాగే యాజకుని విషయానికి వచ్చేసరికి కూడా నేను మీలో నుండి, మీ సహోదరులో నుండి నేను ఒక యాజకుని నేను లేపుతానని దేవుడు చెప్పాడు. అలాగే రాజు విషయానికి వస్తే దేవుడు అన్నాడు, ఈ రాజు విషయం కూడా నా చాయిస్, అది మీరు డిసైడ్ చేసేటువంటిది కాదు, అది నేను డిసైడ్ చేసి ఒక రాజుని నేను నియమిస్తాను, ఆ రాజు మిమ్మల్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు మనం ఆలోచించిన విషయం ఏంటంటే, రాజుని కూడా దేవుడు ఎందుకు నియమించుకుంటున్నాడు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే, యాక్చువల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఒక రాజు వైపే ప్రతిదానికి చూసేవాళ్ళు. అందుకనే యాక్చువల్గా ఒక రాజు వాళ్ళని భౌతికంగా పరిపాలించడము దేవునికి ఒరిజినల్గా లేదా యాక్చువల్గా దేవునికి ఇష్టం లేనప్పటికీ కూడా, ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, సౌలు సందర్భంలో కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి టైంలో బైబిల్ చెప్తున్న మాట, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనిపించిందంట, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు అనిపించి దేవుడిని అడిగారంట. అన్నప్పుడు దేవుడు యాక్చువల్గా అది ఇష్టం లేదు, దేవుడు నచ్చలేదు. కానీ ఇంకను దేవుడు తన సేవకం ద్వారా సౌలుని అభిషేకించుకొని రాజుగా నియమించాడు. రాజుగా సౌలుని దేవుడు ఇచ్చాడు. కానీ యాక్చువల్గా అయితే దేవుడు పరిపూర్ణమైనటువంటి సంతోషంతో సౌలునేమి రాజుగా వారికి నియమించలేదు, ప్రజలు అడిగారు కాబట్టి ఇచ్చాడు. కానీ అల్టిమేట్గా చూడండి, ఇంకనూ రాజుగా దేవుడు ఒక మనిషిని ఇచ్చినప్పటికీ కూడా ఇంకనూ ఒరిజినల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా, దేవుడే రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా యాక్చువల్గా మనుషులు గ్రహించలేదు, కానీ దేవుడు కూడా ఏమంటాడంటే, ఆ రాజు నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నేను అనుకున్నట్టుగానే ఈ రాజుని ఏర్పాటు చేస్తున్నాను, నేను అనుకున్నట్టుగానే ఈ రాజుని ప్రేరేపిస్తాను, నేను అనుకున్నట్టుగానే ఈ రాజు ద్వారా నేను నా ప్రజలను పరిపాలిస్తాను. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక రాజుని ఇచ్చాడు కాబట్టి, మీకు రాజు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి దేవుడేమి మనుషుల యొక్క కార్యముల్లో, మనుషుల యొక్క వాళ్ళ యొక్క అనుదిన జీవితంలో దేవుడు తలదోచకుండా పక్కకి జరిగిపోయాడనేమి కాదు. ఇజ్రాయెల్ చరిత్ర మనం చూస్తే
ఒక రాజు వాళ్ళు భౌతికంగా పరిపాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రాజు చాలా సందర్భాల్లో మంచివాడయ్యి యాక్టివ్గా పరిపాలిస్తున్నాడు. సరే, ఇంకనూ తెర వెనకాల అదృశ్యంగా దేవుడే ఉండి దేవుడే ప్రజలను పరిపాలించాడు. అందుకని మనం తెలుసు చూసారా, కొన్ని సందర్భాల్లో యుద్ధంలో వాళ్ళకి చాలా సులువుగా విజయం వచ్చేసేది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెద్దగా ఫైట్ చేయకుండా కూడా విజయం వచ్చేది. కారణం ఏంటంటే వెనకాల నిజంగా ఆ రాజు వెనకాల దేవుడు ఉండి దేవుడు ప్రజలను పరిపాలించాడు కాబట్టి, దేవుడే పరిపాలిస్తున్నాడు కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు కూడా దేవుడే యుద్ధము చేశాడు. అందుకని చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ ఒక్క వ్యక్తి కూడా కత్తి దుయ్యకుండానే యుద్ధంలో విజయాన్ని సంపాదించేశారు. కారణం ఏంటంటే ఒక భౌతికంగా రాజు ఉన్నాడు చూడ్డానికైతే, కానీ ఆ రాజు వెనకాల కూడా యాక్చువల్గా దేవుడే ఉండి దేవుడే రాజుగా ఉండి ఆ రాజు పైన రాజుగా ఉండి దేవుడే రాజ్యమును ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి విజయం ఎందుకు వచ్చేసింది అంటే వారి వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి విజయం వచ్చేసింది. కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకు వాళ్ళు ఓడిపోయారు, ఎందుకు చెరగా వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇంకనూ పరిపాలిస్తున్న మనుష్యుడు కాబట్టి, ఒక మనిషి రాజుని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ రాజు ఏమాత్రం కూడా దేవునితో సరి సమానం ఎప్పటికీ కాడు కాబట్టి, దేవుడికున్నంత సామర్థ్యము ఆ రాజుకు ఉండదు కాబట్టి కొన్ని సందర్భంలో రాజు కూడా ఫెయిల్ అయ్యాడు. ఆ రాజు యుద్ధంలో విజయాన్ని సంపాదించలేకపోయాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజలతో పాటు రాజు సైతము చెరగా వెళ్ళిపోవడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక రాజు భౌతికంగా ఉన్నా సరే నిజంగానే దేవుడే పరిపాలించాడు. ఏదో దేవుడు ఉన్నాడని మనం నమ్మడం కాదు నేను చెప్పేది. దేవుడు ఉన్నాడు, దేవుడే పరిపాలించాడు మనం నమ్మడం కాదు, నిజంగానే దేవుడు పరిపాలించాడు. దానికి ప్రూఫ్ ఏంటి చెప్పనా, ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా వెళ్ళిపోయినప్పుడు బబులోను రాజ్యానికి మనం చూడండి, యెర్మీయా గ్రంథం చూసారా, వాళ్ళు బబులోను రాజ్యాన్ని చెరగా వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రాజు సైతము అక్కడికి వెళ్ళిపోయాడు. రాజు కూడా చచ్చిపోయాడు ఆ టైంలో. మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు అలాగే యెరూషలేము పట్టణానికి మళ్ళీ తిరిగి ఎలాగొచ్చారు? రాజు సైతము చచ్చిపోయాడు, రాజు కూడా చెరగా వెళ్ళిపోయిన మూమెంట్లో వాళ్ళు ఏ యుద్ధము చేయకుండా వాళ్ళు కానాను దేశానికి లేదంటే యెరూషలేము పట్టణానికి వాళ్ళు తిరిగి ఎలా వచ్చారు? చెరగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వచ్చారంటే వారి వెనకాల ఇంకనూ దేవుడే ఉండి దేవుడే వ్యవహారాలను జరిగించాడు కాబట్టి ఏ యుద్ధము జరగకుండా కూడా ఎటువంటి భౌతికమైన బలం ఉపయోగించకుండా కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆయా సందర్భాల్లో తిరిగి మరలా వారు యెరూషలేము పట్టణానికి రావడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు చెరగా వెళ్ళిపోయేటప్పుడు యుద్ధం జరిగింది, చెరగా వెళ్ళిపోయారు. కానీ విడుదల పొందినప్పుడు మాత్రము ఏ రాజు ప్రజల నుండి మనం తిరుగుబాటు చేద్దాం, యుద్ధం చేసి మనం బయటికి వెళ్ళిపోదాం, తిరిగి మన రాజ్యంలోకి వెళ్ళిపోదాం ఏ ఒక్క రాజు కూడా అన్నట్లుగా బైబిల్లో మనం చూడం. ఆ రాజులు కూడా ఫెయిల్ అయిపోయి వాళ్ళు కూడా ఏం చేయలేక బలహీన స్థితిలో ఉన్నారు. కొంతమంది రాజులు అయితే అక్కడే బందీలుగా ఉండి అక్కడే చనిపోయారు కూడా శత్రువుల ద్వారా. అయినను ఇజ్రాయెల్ ప్రజలు ఒక టైం వస్తే వారు విడుదల పొందుకున్నారు. మరలా వాళ్ళు యెరూషలేము పట్టణానికి వాళ్ళు తిరిగి వెళ్ళేవాళ్ళు. అదేం చెప్తుందంటే వాళ్ళు యుద్ధం చేయకుండా కూడా వారికి విడుదల వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇంకనూ యాక్చువల్గా అయితే వాళ్ళని పరిపాలించేది భౌతికమైన రాజు యాక్చువల్గా కాదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయకుండా విడుదల వచ్చిందని ఏం చెప్తుందంటే దాని వెనకాల వారి వెనకాల నిజంగా దేవుడే ఉండి దేవుడే రాజుగా వారిని పరిపాలిస్తున్నాడు కాబట్టి యుద్ధం చేయకుండా కూడా చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి మరలా తిరిగి వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడం, యెరూషలేము పట్టణంలో అడుగుపెట్టడం, మరలా తిరిగి వాళ్ళ జీవితాలు కట్టుకోవడం బైబిల్లో మనం చూస్తాం. అదంతా ఎలా జరిగిందంటే వారి వెనకాల ఉండి ఆ మనుషుల వెనకాల దేవుడే రాజుగా ఉండి రారాజు ఉండి నడిపించాడు, పరిపాలించాడు కాబట్టి, లేదా యుద్ధం చేశాడు కాబట్టి, లేదా విడుదలిచ్చాడు, జయమిచ్చాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు మరలా తిరిగి తమ రాజ్యానికి తిరిగి వాళ్ళు వచ్చారు. లేకపోతే వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశమే ఉండదు. తెలుసా, తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. నార్మల్గా బైబిల్ కాలంలో అంటే రాజుల కాలంలో మనం చూసినప్పుడు ఒక రాజ్యమే చెరగా వెళ్ళిపోతే కనుక మరలా తిరిగి విడుదల పొందుకోవడం ఆ రాజ్యమునకు సాధ్యం కాదు. ఎందుకంటే రాజు కూడా బందీగా వెళ్ళిపోతాడు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, వాళ్ళకి సైన్యం ఏది ఉండదు. కాబట్టి అందరూ బందీలుగా, అందరూ బాధితులుగానే, బానిసలుగానే వెళ్ళిపోయారు వేరే రాజ్యానికి. కానీ బైబిల్ తరచుగా మనం మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఏ యుద్ధం లేకుండా కూడా వాడు విడుదల పొందుకోవడం బైబిల్ మనం చూస్తాం. తరచుగా వాళ్ళు చెరగా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకొన మరలా ఎంత ఈజీగా వెళ్ళిపోయారో చెరలోకి, అంతకంటే చాలా ఈజీగా వాళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు నడిపించే ఏ రాజు లేడు, అయినను ఆ శత్రు రాజు సైతము వాళ్ళు బయటికి పంపించేసేవాడు. చాలా సందర్భంలో వాళ్ళ మీద దయ కలుగో లేదంటే భయం కలుగో పంపించేవాడు. అదేం ప్రూవ్ చేస్తుందంటే ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించడానికి దేవుడంటూ ఒక రాజును వాళ్ళకి ఇచ్చాడు, అభిషేకించుకున్నాడు. కానీ ఇంకనూ మనకేం ప్రూవ్ అవుతుందంటే ఇంకనూ నిజంగా అయితే వాళ్ళని పరిపాలించేది మనిషి కాదు, నిజంగా వారు పరిపాలించేది దేవుడు.
అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో కొంత బెటర్గా పాత నిబంధన కాలం వాళ్ళు బ్రతికారంటే దానికి కారణం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి అంతగా సామర్థ్యం లేనటువంటి, అంతగా జ్ఞానం లేనటువంటి, అంతగా యుద్ధ నైపుణ్యత లేనటువంటి రాజులే, ఒక సాధారణమైనటువంటి ఒక రాజే పరిపాలించినప్పటికి కూడా ఇంకను వారి వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు బెటర్గా వాళ్ళు బ్రతికేరు. వాళ్ళు అసలు ఆలోచించండి, రాజు పరిపాలిస్తే రాజ్యం ఎలాగన ఉంటుంది? ఒకసారి ఆలోచించాలి మనం అది కూడా. అందుకని చూద్దాం చూడండి, ఇప్పుడు దాని నెరవేర్పుగా బైబిల్ మనం చూస్తే లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. దేవుడు చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ రారాజు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 31వ వచనం. ఇక్కడ చూడండి, కన్య మరియ గర్భం ధరించేటువంటి ఆ టైంలో దేవుని దూత వచ్చి ప్రకటిస్తున్న మాటను మనం చూస్తున్నాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 31వ వచనం నుండి నేను చదువుతాను. లూకా సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడి నుంచి గమనించండి 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ గమనించిన 33 వచనం. ఆయన యాకోబు వంశస్థులను అనగా ఇశ్రాయేలు ప్రజలను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పారు. గమనించండి, ఇక్కడ 2 పదాలు చూడండి. ఆ రాజు అంట చూడండి, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అని బైబిల్లో ఉంది. ఆయన రాజ్యము అంతము లేనిది ఉండును. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ ఏంటంటే దేవుని దూత వచ్చి ప్రకటిస్తున్నాడు. మరియాకి చెప్తున్నాడు ఏమంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మెస్సియా నువ్వు కంటావు అని చెప్తున్నాడు, గర్భం ధరిస్తావు అన్నీ చెప్తున్నాడు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు బైబిల్ ఆ టైంలోనే చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రవచనాత్మక చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చూడండి, ఆయన యాకోబు వంశస్థులను ఆయన పరిపాలిస్తాడు అని బైబిల్లో ఉంది. ఎంతకాలం పరిపాలిస్తాడు అంటే 33.5 సంవత్సరాలని కానీ, లేదా 3.5 సంవత్సరాలని బైబిల్ లేదు, లేదా కొంతకాలం బైబిల్ లేదు, శాశ్వతంగా యుగ యుగములని బైబిల్లో ఉంది. గమనించండి, యుగ యుగములన్న మాట బైబిల్ ఉంది. ఆయన రాజ్యమునకు అంతము లేదని బైబిల్లో ఉంది. యాక్చువల్ యేసుక్రీస్తు అయితే ఆయన పరిచర్య చేయడం స్టార్ట్ చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మాత్రం యాక్టివ్గా పనిచేశారు ఆయన. ఇప్పుడు నిజంగా కేవలం 3.5 సంవత్సరాలు కాదు, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యుగ యుగములని ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏ మాట అయితే ఇక్కడ దేవుని దూత వచ్చి చెప్తున్నాడో, దేవుని మాటగా చెప్తున్నాడో, అది కేవలం యేసుక్రీస్తు భౌతికముగా ఈ భూమి మీద జీవించి చేసేటువంటి కొన్ని కార్యాల గురించి మాత్రమే కాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొన ఆయన చేయబోతున్నటువంటి కార్యం గురించి కూడా ఇక్కడ దేవుడు దూత ద్వారా తెలియజేస్తాడు. అందుకని యుగ యుగములు అని ఉంది. ఆయన రాజ్యమునకు అంతము లేదు. యాక్చువల్ మనకు తెలుసు యేసుక్రీస్తు వచ్చాడు, కానీ ఎక్కడ కూడా భౌతికమైన రాజ్యమును స్థాపించడానికి ఆయన ఎక్కడ కూడా రాలేదు. ఆయన వచ్చాడు, పరిచర్య చేశాడు, కానీ ఆయన భౌతికంగా ఎక్కడ కూడా ఒక జనరల్గా భౌతికంగా ఎలాంటి రాజ్యాలు అయితే ఉంటాయో, అంటే ఒక రాజు ఉండి లేదంటే ఒక రాజ్యమును స్థాపించాలని లేదా రాజుగా మారాలి అనుకుంటే ఏం చేస్తారు? నార్మల్గా ప్రజలు ఏం చేస్తారంటే, ఉన్నటువంటి రాజుని ఏదో రకం వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ రాజుని పడగొట్టేసి వేరే ఒక వ్యక్తి రాజ్యంను ఆక్యుపై చేసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటారు. నార్మల్గా ఆ రోజుల్లో సహజంగానే జరిగేది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాజ్యం మనం మాట్లాడుతున్నప్పుడు ఇది భౌతికమైనటువంటి రాజు కాదు. ఈయన రాజ్యం భౌతికమైనటువంటిది కాదు. అందుకనే ఇది ఒక సాధారణమైనటువంటి రాజు కంటే గొప్పవాడు, సాధారణమైన రాజ్యము కంటే అందులో ఉన్నటువంటి ప్రజలు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈయన భౌతికమైన రాజు కాదు. ఈయన భౌతికమైనది అయితే అంతము లేదని రాదు, యుగ యుగములు పరిపాలిస్తాడని ఉండదు. ఆ 2 మాటలు ఏం చెప్తానంటే, ఈయన రాజ్యము భౌతికమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనది అయినా సరే ఇంకను ఆయన రాజే, ఇంకను ఆయనకంటూ ఒక రాజ్యం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఆయన తన ప్రజలను ఇంకను ఆయన పరిపాలిస్తాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు చూడండి, అది అర్థం చేసుకోవడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, చాలా సందర్భంలో ఇక్కడ సందర్భం కూడా చూస్తే యేసుక్రీస్తు జన్మించిన టైంలో కూడా హేరోదు రాజు కూడా చూడండి, జ్ఞానులు వచ్చినప్పుడు యూదులకు రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడగగానే భయపడిపోయాడు. సో ఈ రాజు గురించి చెప్తున్నాను, యేసుక్రీస్తు అనేటువంటి రాజు గురించి చెప్తున్నాను. ఈయన పుట్టినప్పుడే 2 సంవత్సరాలు కూడా ఆయనకి సరిగ్గా నిండిందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన గురించి జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన ఇంకా ఈ రాజు అనేటువంటి ఆయన ఇంకా ఏది పెద్దగా సాధించుకుంటానే, హేరోదు అనేటువంటి ఒక రాజు భయపడిపోయి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపాలనుకున్నాడు.
ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే ఈయన కనుక రాజుని వాళ్ళు చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమే, ఎస్ ఈయన పెద్దవాడు అయిపోతే బహుశా నా సింహాసనాన్ని లాగేసుకుంటాడేమో అని అనుకొని భయపడిపోయి తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఈ రాజుని చంపే ప్రయత్నము చేశాడు. కానీ యాక్చువల్ చూస్తే ఈయన భౌతికమైన రాజు కాదు కాబట్టి, ఈయన పరిపాలించేది భౌతికమైన రాజ్యం కాదు కాబట్టి యేసుక్రీస్తుని హేరోదు అంటే రాజు ఏమీ చేయలేకపోయాడు. ఆయన హేరోదనే కాదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రాజునే కానీ ఈయన యొక్క రాజ్యమునే కానీ ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము ఈయన రాజుకు వచ్చాడని ఎలాగైతే దూత ప్రకటించినప్పుడు వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం అంటే ఇందాక నేను చెప్పినట్లుగా నూతన నిబంధన కాలంలో ఉండి మనం ప్రతిదీ జరిగిపోయినటువంటి కార్యమును మనం వెనక్కి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి ప్రతిదానికి అర్థం ఏంటో చాలా వరకు మనకు తెలిసిపోతుంది. యేసుక్రీస్తు రాజు అంటే అది భౌతికమైన రాజ్యం కాదు, ఆయన భౌతికమైన పరిపాలన కాదు, భౌతికమైన రాజు కాదు అనే విషయం మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం జరిగిపోయిన తర్వాత నూతన నిబంధనలో ఉండి వెనక్కి చూస్తున్నాం కాబట్టి, జరిగిపోయిన దాన్ని చూస్తున్నాం కాబట్టి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఆ టైంలో జీవించేటువంటి వాళ్ళకి కానీ లేదా భవిష్యత్తు గురించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఈ కార్యాలు సరిగ్గా అర్థమయ్యేవి కాదు. అలాగే ఎలాగైతే వాళ్ళు ఈ యాజకుడు వస్తాడని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఇజ్రాయెల్ ప్రజలు, అలాగే రాజు వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. సరిగ్గా అర్థం చేసుకోవడం ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారంటే బహుశా ఒక రాజు వస్తాడు, భౌతికంగా మమ్మల్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు జస్ట్ ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల వాళ్ళ ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఏమో ఇక్కడ ఏం చెప్తారంటే ఈయన రాజు జన్మిస్తాడు, ఆయన పరిపాలిస్తాడు ప్రజలను, యుగయుగాల పరిపాలన ఉంటుంది, ఆయన ప్రతిదాన్ని డామినేట్ చేస్తాడు, ఆయన బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు, దేవుడే పరిపాలిస్తాడని చెప్పినప్పుడు దేవుడు ఒక రాజుని పంపిస్తున్నాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన రాజులకు రాజు అని చెప్పినప్పుడు వినేటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పూర్వీకులు చాలామంది రాజులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ చాలా సందర్భంలో ఏదో టైంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏదో టైంలో వాళ్ళ పూర్వీకులు చెరగా వెళ్ళిపోవడము వాళ్ళకి తెలుసు, ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు. వాళ్ళ పూర్వీకులు బబులోను రాజ్యంలోకి వెళ్ళిపోవడం వాళ్ళకి బాగా తెలుసు, వేరే వేరే రాజ్యాలు చెరగా వెళ్ళిపోవడం వాళ్ళకి తెలుసు. అప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఈ రాజు వస్తాడు, ఈయన అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు అని దేవుడు ప్రకటించినప్పుడు ఆ వచ్చే రాజు పట్ల వీళ్ళకి ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఎంత ఆశ పెట్టుకుంటారు వీళ్ళు రాజు పైన. ఎందుకంటే స్వయంగా దేవుడే పంపిస్తా అన్నాడు ఒక రాజుని, ఈయన బ్రహ్మాండం మమ్మల్ని వెళ్తాడు, ఇంక ఈయన సర్వాధికారం ఈయనకి ఉంటుంది కాబట్టి మా రాజ్యం ప్రపంచంలో నెంబర్ 1గా మారిపోద్ది, మాకు తిరిగి ఉంటుంది, మమ్మల్ని బాగా పరిపాలిస్తాడు, మేము మంచి పొజిషన్లో మా రాజ్యంలో ప్రజలు మేమందరం హ్యాపీగా ఉంటాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏం ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు భౌతికంగా మాత్రమే వాళ్ళు ఆలోచించారు. కానీ అందుకే చూడండి చాలా సందర్భంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఏదో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయి ప్రజలందరి యొక్క సపోర్ట్ యేసుక్రీస్తు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ మూమెంట్లోనే మనం రోమ రాజ్యంను మనం అనదొక్కాలి, ఏదో రకంగా ఈయన మనం గొప్పగా చేసేయాలి అని యేసుక్రీస్తుకి ఒక అధికారం ఇచ్చేలాగా ఆయన రాజుగా చేసే ప్రయత్నం కూడా చాలా సందర్భాలు ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది చేశారు. ఎప్పుడైతే ఆయన కొంచెం ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఈ శిష్యులే కానీ అక్కడ చుట్టుపక్కల ప్రజలే కానీ ఆయన కెపాసిటీని చూశారో వాళ్ళు వెంటనే ఏమనిపించిందంటే ఈ మూమెంట్లో ఈయన మంచి పీక్ స్టేజ్లో ఉన్నాడు, ఈ టైంలో కనుక ఈయన రాజుగా చేసేస్తే, ఈయన కనుక మనందరూ కూడా సపోర్ట్ చేస్తే ఉన్నటువంటి రాజుని ఈ రోమా పరిపాలనని మన అనగదొక్కుతూ మన దగ్గర అధిక సుంకాన్ని వసూలు చేస్తూ మనల్ని అణిచివేస్తున్నటువంటి ఈ రోమ రాజ్యాన్ని మమ్మల్ని విడిపించడానికి ఇదే సరైన సమయం అని కూడా చాలా సందర్భంలో యేసుక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళు అనుకున్నారు కూడా. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా పాడు చేస్తూ వాళ్ళు తగ్గిస్తే ఏమన్నారంటే ఈయన ఇంకనూ రాజే, దేవుడే చెప్పాడు ఈయన రాజే, కానీ ఈయన ప్రజలు అనుకున్నటువంటి ప్రజలు రాజుని ఎలా ఊహించుకుంటారో అలాంటి రాజు ఈయన కాదు. ఈయన యుద్ధం చేయడానికో లేదా ప్రజలను పరిపాలించడానికి వచ్చిన రాజు కాదు, ప్రజలకు సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి సమాధానాధిపతి ఈయన నెమ్మదితో ప్రజలను పరిపాలిస్తాడు, రాజుల కొరకు ప్రజల కొరకు పరిచర్య చేయడానికి వచ్చినటువంటి రాజు ఈయన దీన మనసు కలిగినటువంటి రాజు ఈయన అందరిలాగా గొప్ప అధికారంతో ప్రజలను అణిచివేసి తనెంత గొప్పవాళ్ళో చూపించుకునే ప్రయత్నం చేసినటువంటి రాజుల్లాంటి రాజు ఈయన కాదు. కొన్ని సందర్భాలు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అందుకే షాక్ తగ్గలేదు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు భౌతికంగానే వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు అలా ఆలోచించినప్పుడు కారణం ఏంటో తెలుసా? యుఎస్కి వచ్చిన టైంకి యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలను కూడా పరిపాలించేది ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ రాజు కాదు పరిపాలించేది. ఇజ్రాయెల్ ప్రజలను ఆ టైంలో పరిపాలించి కూడా రోమా సైన్యం పరిపాలిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు టైంకి ఏం జరిగిందంటే ఈ రోమా రాజ్యం ఏంటంటే ప్రపంచం అంతటా కూడా వ్యాప్తి చెందుతూ వస్తుంది.
అది ప్రపంచాన్ని జయిస్తూ ప్రతి రాజ్యమును జయించుకుంటూ వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ కంట్రోల్లోనే ప్రతి రాజ్యాన్ని పెట్టుకుంటున్నారు. ఈవెన్ యూదా ప్రజలను కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు రోమిలు పరిపాలించారు. అందుకని చూడండి, సిలువ అంటే కాన్సెప్ట్ ఎక్కడిది? అది రోమిల కాన్సెప్ట్, అది యూదుల కాన్సెప్ట్ యాక్చువల్గా అది కాదు. ఒకవేళ మనిషి, ఒక వ్యక్తి, ఒక అధికారిగా హేరోదు రాజు లాంటి వాళ్ళు ఉన్నా సరే, ఇంకను ఆ పైన రోమిలే అల్టిమేట్గా అధికారము. అక్కడి నుంచి అధికారం వాళ్ళకి వచ్చేది. రోమ ప్రభుత్వం నిర్ణయించేది ఎవడు పరిపాలించాలి, ఏ వ్యక్తి యూదులను పరిపాలించాలి అనేటువంటిది రోమ రాజ్యం డిసైడ్ చేసేది. ఇప్పుడు ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి. అందుకనే రోమ రాజ్యం మీద ఇజ్రాయెల్ ప్రజల ద్వేషం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమను పరిపాలిస్తున్న వ్యక్తి వాళ్ళలో వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఎక్కడి నుండి వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళని పరిపాలిస్తున్నాడు. అది మాత్రమే కాదు, వీళ్ళు బాగా భయంకరంగా డామినేట్ చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర అధిక సొంకాన్ని కూడా వసూలు చేస్తున్నాడు. అందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పబ్లిక్కి, అంటే సామాన్య ప్రజలకి, ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆ ప్రెజర్ ఎప్పుడు ఉంటూనే ఉండేది. అంటే ప్రజలకేం నచ్చేది కాదు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అలా ఉండేది. అందుకని చూడండి, చాలా సందర్భంలో సుంకం చెల్లించినప్పుడు కూడా ఒకసారి కొంత దేశం దగ్గరకు వచ్చి మనం ఇంతకీ నిజంగా పిలాతుకి సుంకం చెల్లించాలా అవసరం లేదా, కైసరికి సుంకం చెల్లించాలా అవసరం లేదంటే దేవుడు ఏం చెప్పాడు యేసుక్రీస్తు? కైసరికి దేవుంది. చూడండి, అసలు క్వశ్చన్ ఎందుకు వచ్చింది ఆలోచించండి ఒకసారి. అంటే వాళ్ళు ఈ రోమా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మీద అంత ట్యాక్స్లు అధిక భారం వేసేసరికి వాళ్ళకి చాలా భారంగా ఉంది వాళ్ళకి. అందుకని ఆ టాపిక్ తీసుకొచ్చారు. అంటే ఓ రకంగా నిజంగా మనం దేవుని మాట వినాలా, లేదా రోమి లెక్క మాట ఆ ప్రభుత్వం కింద ఉండాలా, లేదా దేవుని కింద ఉండాలా? ఎవరి మాట వినాలి? నిజంగా దేవుని చెల్లిస్తే సరిపోద్దా, ఈయన చెల్లించాల్సిన అవసరం లేదా? ఎందుకంటే రోమ ప్రభుత్వం అంత ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యారు ఇజ్రాయెల్ ప్రజలు. అందుకని ఎప్పుడు కూడా రోమా సైన్యాన్ని, ఆ ప్రభుత్వాన్ని ద్వేషించేవాళ్ళు. అందుకనే సొమ్ము కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా సందర్భంలో యూదుల్లో నుండే కొంతమంది రోమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా సరే, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని, సొంకం గుర్తుదారులను బైబిల్ని చూసారా, వాళ్ళు అందుకనే సామాన్య ప్రజలు ద్వేషించేవాళ్ళు. అందుకని ఎంతగా ద్వేషించేవాళ్ళంటే అసలు వాళ్ళకి పరలోక రాజ్యమే లేదు అని ప్రజలు నమ్మేవాళ్ళు. సొంకం కలెక్ట్ చేసేటువంటి వాళ్ళకి జక్కేలాంటి వాళ్ళకి అసలు పరలోక రాజ్యమే లేదు అనుకునేవాళ్ళు. ఎందుకంటే అంతగా ప్రెజర్ పెట్టి ముక్కుపిండి వసూలు చేసుకునే వాళ్ళు సుంకాన్ని. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఒక మంచి వ్యక్తి వచ్చి మమ్మల్ని పరిపాలిస్తే ఎంత బాగుండు అని ఆశ జనరల్గానే సహజంగా మనుషులకి ఉంటుంది. ఆ మొమెంట్లో క్రీస్తు వచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వాలంత పోటీ రోమ ప్రభుత్వానికి యేసుక్రీస్తు ఇచ్చారు. అది కూడా సైన్య బలంతో కాదు, తనకున్నటువంటి శరీర సంబంధం ఏంటంటే బలంతో, అధికారంతో కాదు, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో. మనుషులకి మనస్సులో ఎలాంటి అభిప్రాయం కలిగిందంటే, ఈయన తలుచుకుంటే రోమ ప్రభుత్వాన్ని ఈజీగా పడగొట్టేచ్చు అన్నంత ఇన్ఫ్లుయెన్స్ క్రీస్తుకు ఉందన్నట్లుగా ప్రజలకు అర్థమయ్యింది. ఆయన ఏదో కత్తి తీసి యుద్ధం చేయలేదు, లేదా అధికారం మీద తిరుగుబాటు చేయలేదు ఆయన. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ బలాన్ని కానీ, ఆయనకున్న అధికారంను, ఆయన ధైర్యంగా కొన్ని కార్యాలు చేయడం, ఆయన బోధిస్తున్న విధానం చూసినప్పుడు, ఆయన ధైర్యంతో కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలకు అనిపించిందంటే, ఈయన కనుక తలుచుకుంటే ఖచ్చితంగా ఈ రోమా ప్రభుత్వం నుండి మనల్ని విడిపిస్తాడు, మనకి ప్రెజరే ఉండదు అన్న భావన యేసుక్రీస్తు అధికారాన్ని బట్టి సామాన్య ప్రజలకు కూడా కలిగింది. అందుకని చాలా సందర్భంలో ఇజ్రాయెల్ యేసుక్రీస్తును రాజుగా చేయాలని కూడా వాళ్ళు కూడా చాలా సందర్భాలు ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు తప్పించుకునేవాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు యాక్చువల్ భౌతికం ఏంటంటే రాజ్యమును పరిపాలించడానికి, స్థాపించడానికి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయనను ఇంకను ఆయన ఖచ్చితంగా రాజే, ఇంకను ఆయన ప్రజలను పరిపాలించేటువంటి ఆయనే, ఇంకో ఆయన రాజే. కాకపోతే ప్రజలు అనుకున్నటువంటి భౌతికమైనటువంటి రాజు అయితే ఖచ్చితంగా ఆయన కాదు, కానీ ఇంకొన్ని యాక్చువల్గా అయితే ఆయన రాజే. కానీ టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా తాను నిజముగానే రాజు అనే విషయం ప్రూవ్ చేసుకున్నాడు. కన్య మరే గర్భం ధరించే టైంలో దేవునితోతే చెప్పేశాడు, ఆయన శాశ్వతమైన రాజ్యము, యుగయుగములు ప్రజలను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యమునకు అంతమే లేదు. కానీ తర్వాత ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఆ రాజ్యం గురించి కానీ అలా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మాట్లాడలేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు, నా రాజ్యం భౌతికమైనటువంటిది కాదు, ఇలా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు. కానీ ఇప్పుడు కూడా ఆయన పరిపాలిస్తాడన్న విషయం ఇప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఎక్కువ ఆయన చెప్పాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఈ రకంగానే దేవుడు యేసుక్రీస్తు చెప్పుకుంటా వచ్చారు. కానీ మొమెంట్ వచ్చిన మాత్రము నిజంగా ఆయన కూడా రాజు అన్న విషయాన్ని మొమెంట్ వస్తే ప్రూవ్ చేశాడు. అది కూడా చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే, నేను సందర్భం చెప్పేస్తాను, ఒక 2-3 వచనాలు మనం చదువుకుందాం. 21వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తారంటే,
ఆయన అక్కడ యెరూషలేము వెళ్తున్నప్పుడు ఆయన చెప్తారంటే, ఒక ప్రాంతానికి మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, అది కట్టేసి ఉంటుంది. ఇంతకుముందు ఎవరు కూడా గాడిద మీద ఎవరు కూడా ఎక్కలేదు, ఏ భారం మనం మోబ్బలేదు. నా ప్రభు అడుగుతున్నాడు అని చెప్పేసి మీరు అడగండి, ఆయన మీకు అది ఇచ్చేస్తాడు, మీరు తీసుకుంటండి అని క్రీస్తు అన్నారు. ఇప్పుడు నార్మల్ ఎప్పుడు కూడా క్రీస్తు ఎక్కువ అలాగా ఇంకోళ్ళు ఎప్పుడు కూడా తీసుకొని రమ్మని ఎప్పుడు క్రీస్తు నార్మల్గా అడగలేదు. తన కోసం యాక్చువల్లీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఏ రకం కూడా ఇది నా కోసం మీరు చేయండి, నాక తీసుకుంటా నేను ఎక్కడ యేసుక్రీస్తు చెప్పలేదు. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రమే క్రీస్తు అన్నారు, పలానా చోట గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, అది ఎవరు ఎక్కలేదు అంటే రోజు కొత్తది అనమాట. అది ఎవరు ఎక్కలేదు, అది నా ప్రభు అడుగుతున్నాడు, కోరుకున్నాడని మీరు కావాల్సి ఉందని మీరు అడగండి, వాళ్ళు కూడా మీకు ఇచ్చేస్తారు, మీరు తీసుకొని వచ్చేయండి అన్నప్పుడు ఆ గాడిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకుని రాగానే ప్రజలంట ఆ గాడిద మీద కొన్ని వస్త్రాలు వేసిన బయలు మనం చూస్తాం. ఇప్పుడు చదువుకుందాం, చూడండి, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 5వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను వాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసుకి ఆజ్ఞాపించినట్టు చేసిన బైబిల్ మనం చూస్తాం. తీసుకొచ్చిన తర్వాత చూడండి బైబిల్ మనం చూద్దాం. ఇప్పుడు 8వ వచనం చదువుతాను చూడండి. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. గమనించండి, ఇక్కడ యేసు ఎప్పుడు గాడిదని తెమ్మన్నారు, తీసుకొచ్చారు. ప్రజలు ఆటోమేటిక్గా గాడిద కొన్ని వస్త్రాలు వేసారు, యేసుకి కూర్చున్నారు. అవన్నీ చూడండి, అక్కడ యేసుకి ఎక్కడ కూడా ఎవరిని ప్రేరేపించలేదు. అక్కడ గమనించండి, ఎక్కడ మీరు అందరూ కూడా గాడిద వస్తుంది, మీరు అందరూ ఇలా చేయండి అని ఒక ప్రోగ్రామ్ని ఏం క్రీస్తు ప్లాన్ చేయలేదు. అక్కడ క్రీస్తు ప్లాన్ చేయలేదు. కానీ సిట్యువేషన్ ఎలా మారిపోయిందంటే, ఆ సిట్యువేషన్ అక్కడ ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు ఆ నిజంగా రాజు అన్న విషయం ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వాళ్ళకు కూడా వచ్చేసి వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే యేసు గాడి మీద కూర్చోగానే వాళ్ళంట కొంతమంది ఏమో కింద వస్త్రాలు పరిచేశారు, కొంతమంది చెట్టు కొమ్మలు ఆ దారిలో వేశారంట. ఇప్పుడు బేసిక్గా దాని మీనింగ్ ఏంటంటే వస్త్రాలు పరచడం, కొమ్మలు ఏంటంటే అర్థం ఏంటంటే, ఈరోజు రెడ్ కార్పెట్ అంటాం చూసారా, ఎవరన్నా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వస్తే ఏం చేస్తాం, నార్మల్ మనం రెడ్ కార్పెట్ వేస్తాం అంటే ఆహ్వానం పలుకుతూ ఎలాగైతే చేస్తాం నార్మల్గా ఆ రకమైన అర్థం వచ్చేలాగా వాళ్ళకు కూడా ఆ రోజు ఏం చేస్తారంటే వస్తుంటే దారి పొడుగున వస్త్రాలు పరిచారు. అంటే ఒక రాజు అక్కడ యాత్ర చేస్తాడు, లేదా ప్రయాణం చేస్తూ తమ దగ్గరికి వస్తున్నట్లుగా వాళ్ళు అలాగే యేసుక్రీస్తుని ఆ టైంలో వాళ్ళు చూశారు. మరి ఇది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ అందరికి ఒకేలాంటి మైండ్ సెట్ వచ్చేసింది. అది ఆటోమేటిక్ ఇన్స్టెంట్గా అలా జరిగిపోయింది. అది మాత్రమే కాదు, జస్ట్ ఊటాన్ని గాడి మీద రావడము లేదా కింద వాళ్ళు వస్త్రాల పరచడం మాత్రమే కాదు, వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇక్కడ చూడండి. ఒకసారి మరలా నేను చదువుతాను చూడండి. 9వ వచనం, దావీదు కుమారునికి జయము. సరే, దావీదు కుమారునికి జయము. ఇందాక మనం చూడండి, దేవుని దూత వచ్చి మరింత మాట ఏం చెప్తాడు, దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు, తమ ప్రజలను యుగములు పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంలోకి అంతము లేదు. ఇప్పుడు వెళ్ళంటున్నారు చూడండి, దావీదు కుమారునికి జయము. జయము అంటే అక్కడ హోసన వస్తుంది. చూడండి, జయము అన్న మాట బేసిక్ ఎందుకు వస్తుంది, జయము అంటే అర్థం ఏంటంటే ఒక రాజుకే అలాగన మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్ అలాగనే అంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు రాజుగా వాళ్ళు చూశారు. అయితే ఈ రాజు ఎలా అంటాడు అంటే చూడండి, అక్కడ పైన వెళ్తే 5వ వచనం చూడండి, ఇదిగో ఈ రాజు సాత్వికుడై. చూసారా, అక్కడ ఈయన ఇంకా రాజే. రాజు అంటే ప్రతిసారి మనం ఏంటంటే అదొక మంచి వస్త్రాలు వేసుకొని మంచి హుందాగా లగ్జరీగా కొంచెం గ్రాండ్గా కనబడాలనుకుంటాం నార్మల్గా. కానీ ఈయన మనుషుల్లా అంటే ఆ భౌతికమైనటువంటి వాటిని బట్టి ఈయన గొప్పోడు కాదు. ఈయన పరిపాలించే విధానం బట్టి ఈయన గొప్పోడు. అందుకని చూడడానికైతే ఆయన ఎటువంటి గొప్పతనం ఉండదు. ఈయన ఇంకనూ రాజే, కానీ ఇంకా సాత్వికమైనటువంటి రాజు. సాత్వికుడు కాబట్టి రాజు కాదని కాదు. నార్మల్గా రెండు మనకు మనుషులంగా మన మైండ్కి అర్థం కాదు. మనం అంటే రాజు అంటే సాత్వికుడు కాదనుకుంటాం. సాత్వికం ఉంటే అది గొంతులో గొప్పతనం ఏమీ లేదు అని మనం అనుకుంటాం. కానీ సాత్వికంగా ఉంటూ కూడా గొప్పగా ఉండొచ్చు అన్న విషయం క్రీస్తు మనకి ప్రూవ్ చేస్తున్నారు. ఈయన ఇంక నువ్వు రాజే, కానీ ఇంక నువ్వు సాత్వికంతో ఉన్నాడంట. సాత్వికంతో ఉన్నాడు. ఆ ప్రజలకు ఆ మొమెంట్కి అర్థమైపోయింది. అర్థమై అందరూ కూడా యేసుక్రీస్తుకు జయము అంటున్నారు. సరే ఆలోచించండి. ఇప్పుడు నిజంగా అక్కడ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా వాళ్ళు ఇచ్చేస్తారు తెలుసా. కొంచెం కింద చేద్దాం చూడండి ఒకసారి, కొంచెం మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి అక్కడ. చూడు 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిన. చూడండి గమనించండి, ఆయన యాక్చువల్ యెరూషలేం పట్టణానికి వస్తున్నారు. మీకు తెలుసా, యాక్చువల్గా ఆ సందర్భంలో చూసుకుంటే అప్పటికే ఆ మూమెంట్కి యేసుక్రీస్తు అంటే మత పెద్దలకి కానీ రోమ ప్రభుత్వానికి వేసుకుని ఆల్రెడీ పట్టలేదు, కొంత వైరం ఆల్రెడీ
ఉంది. ఈ మొమెంట్లో జనరల్గా అందరూ ఏమనేసుకుంటారంటే ఈయన ఇదే దెబ్బతో, ఇదే ఇన్ఫ్లుయెన్స్తో, ఇదే హడావుడిగా మనుషులు తీసుకుని వెళ్ళిపోయి రాజుని పడగొట్టి సీన్ రాజు అయిపోతాడేమో అని కూడా అనుకుంటాం. ఒక సాధారణమైన మనిషి అయితే ఇలాంటి మూమెంట్ వస్తే, అంటే మనుషుల యొక్క సపోర్ట్ అంతగా కనుక దొరికితే ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుని పడగొట్టి సీదరాకి రాజుగా మారిపోతారు సహజంగా అయితే. ఎందుకంటే జనరల్గా ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే రాజుగా ఉండాలి లాస్ట్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇంత బలము, ఇంత అధికారం కనుక, ఇంత అవకాశం ఎవరికైనా దొరికితే నార్మల్గా వాళ్ళు వదలరు. కానీ క్రీస్తు భౌతికమైనటువంటి రాజు కాదు కాబట్టి ఆయన ఆ రకంగా విజయం సంపాదించాలని, లేదా ఆ రాజుని పడగొట్టి రాజుగా మారిపోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఈ రాజుకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భౌతికంగా పరిపాలిస్తే కొంతకాలమే. కానీ ఈ రాజు ఆత్మ సంబంధంగా ప్రజలను పరిపాలించడానికి ఇష్టపడుతున్నాడు. సాత్వికమైనటువంటి ఈ రాజు ప్రజలను నిజంగా పరిపాలిస్తాడు, పర్ఫెక్ట్గా పరిపాలిస్తాడు. అది భౌతికమైనటువంటిది కాదు, కానీ ఇంకొను ఈ రాజు ఖచ్చితంగా పరిపాలిస్తాడు. అందుకని పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీవు రాజువా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఆయన నీవన్నట్టు అన్నాడు. సార్ యేసు ఎక్కడ కూడా నేను రాజును కాదని అనలేదు. సార్ ఒక అధికార రాజు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా రాజువా అంటే నేను రాజునే, కాతే నేను భౌతికమైనటువంటి రాజ్యము నాది కాదు. అక్కడ వేసుకుని అంటారు, నేను కానీ నిజంగా భౌతికమైన రాజ్యం అయితే ఈ పాటికి నా వెనకలు వచ్చేటువంటి వాళ్ళు ఈ పాటికి నీతో యుద్ధము చేసేవాళ్ళు. కానీ అలాంటిది ఏం జరగలేదంటే అర్థం నేను భౌతికమైన రాజుని యాక్చువల్గా కాదు, కానీ ఇంకో నేను రాజునే. నువ్వు రాజువా అని అడిగావు కదా, నువ్వు అన్నట్టే కరెక్ట్, నేను నిజంగానే నేను రాజుని, కాతే నీలాంటి రాజ్యం నా రాజ్యము కాదు, అంతకంటే గొప్పది, అంతకంటే విస్తారమైన, అంతకంటే చాలా చాలా బలమైనటువంటి రాజ్యం అని అతను క్రీస్తు చెప్పారు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, నిజంగా మనము క్రీస్తుని రాజుగా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం క్రీస్తుని బహుశా యాజకునిగా చూస్తాం ఎక్కువ సందర్భాల్లో, ఎందుకంటే ప్రార్థన గురించి ఎక్కువ వింటాం కాబట్టి క్రీస్తుని యాజకునిగా అర్థం చేసుకుంటాం, ఒక మంచి కాపురికి అర్థం చేసుకున్నాం. కానీ క్రిస్టియానిటీలో ప్రాబ్లం తెలుసా, మనం క్రీస్తుని ఎప్పుడు రాజుగా మనం చూడలేదు. క్రిస్టియానిటీ అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. అందుకనే చాలా సందర్భాలు మనకేంటంటే మనము ఆయన సామర్థ్యము కానీ, ఆయన అధికారము కానీ దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి చాలా సందర్భాల్లో మనం భయపడుతుంటాం. ఎందుకంటే ఆయన ఏదో రాజు అంటే రాజు అన్నాం, కానీ నిజంగానే ఆయన రాజు అనేటువంటి ఒక సాధన, ఒక భౌతికమైన రాజుని చూస్తే నిజంగా రాజుని ఎంత రూఢిగా నమ్ముతామో లోపల. అంటే ఆయనకు అధికారం ఉంది, ఆయనకు సింహాసనం ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఆయన ప్రజలను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యం పైన ఆయన పూర్తి హక్కు ఉంటుంది, ఆయన ఏం కావాలో దాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం, అధికారం ఆయనకు ఉంది. ఆయన ఏదనుకుంటే అది మాత్రమే తన రాజ్యంలో జరుగుతుంది అని ఒక భౌతికమైన రాజును చూసి మనం అర్థం చేసుకుంటే నమ్ముతాం, ఆ కన్విక్షన్ మనకు ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకను ఆయన రాజు, ఈయనకి రాజ్యం ఉంది, అది శాశ్వతమైనటువంటిది, ఆ పరిపాలనకి రాజ్యంలోకి అంతమే లేదు. కానీ ఇంకా మనం ఎప్పుడు కూడా క్రీస్తుని రాజుగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. బేసిక్గా రాజు అంటే ఏంటి? రాజు అంటే ఆయనకు రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యం ఉందంటే రాజ్యంలో ప్రజలు ఉంటారు, ఆ రాజ్యం పైన ఆయనకు అధికారము ఉంటుంది. అక్కడ ఆయన తన అధికారమును చలాయిస్తాడు, తన యొక్క నిర్ణయాలను ఆయన శాసిస్తాడు, అమలుపరుస్తాడు. బేసిక్గా రాజ్యం అంటే అది. ఆయన రాజ్యము చేయుచున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజు అన్నది అర్థం, ఆయనకు రాజ్యం ఉందని అర్థం. రాజ్యము చేస్తుంటే ఆయన రూల్ చేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు అని అర్థం. ఆయన రాజ్యము చేయుచున్నాడు అని బైబిల్ మీరు ఎక్కడ చదివితే అర్థం ఏంటంటే ఆయన రాజుని అర్థం, ఆయనకు రాజ్యం ఉందని అర్థం, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి రాజ్యము చేస్తున్నాడు అని బైబిల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి చూడండి, నిజంగా క్రీస్తు మనం ఇలా చూడలేదు. మనం బోసి ప్రవక్తగా చూసాము, యాజకునిగా చూసాము, కానీ రాజుగా చూసేసి మనం ఫెయిల్ అయ్యాము. కానీ ఇంకా చెప్పండి, రాజు ఇంకా గొప్పోడు. ఈయనది భౌతికమైనటువంటిది కాదు, ఈయన ఆత్మ సంబంధమైనటువంటి రాజు. ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఈయన ప్రజలను భౌతికమైన అధికారంతో పరిపాలించడు, కానీ ఇంకొన్ని మనుషుల యొక్క ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన డామినేట్ చేస్తాడు, పరిపాలిస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆయన అనుకున్నట్ల ప్రతిదాన్ని ఆయన జరిగిస్తాడు. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే బైబిల్ చెప్తున్న ఏంటంటే దేవుడట భౌతికంగా పరిపాలించే రాజులను మాడుతూ ఆయన తనకి ఇష్టం వచ్చినట్లుగా రాజు యొక్క మనస్సును ఆయన నీటి కాలువలు తిప్పినట్టు తిప్పేస్తాడంట. ఆయన అంటే ఎవరిని అలా కావాలంటే అలా దేవుడు రాజును సైతం మార్చేస్తాడు. మనం అనుకుంటామంటే రాజులు వాళ్ళు ఏం తలుచుకుంటేనే అదేనండి, వాళ్ళు అనుకుంటే చాలు ఏదని చేస్తారు, ఎవరు ఏమీ అనలేరు. వాళ్ళు అనుకుంది అల్టిమేట్, ఇంకా వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరూ దాన్ని కాదనలేము. బేసిక్గా అలాంటి రాజులు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. కానీ ఈ రాజు ఎలా అంటాడో తెలుసా? మనుషులను తొలగించి ఈనాడు కూర్చొని పరిపాలించాడు కాదు, మనుషులను కూడా మార్చేసి ఆ మనిషి ద్వారానే ఆయనే ప్రజల్ని పరిపాలించేంత గొప్ప అధికారం కలిగినటువంటి ఆయన ఈయన. అదే బైబిల్ చూడండి, న్యూ టెస్ట్మెంట్లో మాటను చదువుకుందాం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకుని ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము
13వ వచనం నుండి చదువుతాను. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, గమనించిన ఇక్కడ మాటలు చూడండి ఎలా ఉన్నాయో, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సరే, గమనించి ఇక్కడ బైబిల్ చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధాన్ని గురించి మాడుతూ ఆయన అంధకార రాజ్యం నుండి వెలుగు రాజ్యంలోనికి మనల్ని ఆయన విమోచించాడు, విడిపించాడు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక భౌతికమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధం అంధకార రాజ్యంలో ఉండి, అంటే సాతానిక గ్రిప్పులో ఉండి మనం విడిపించి తన రాజ్యం వాసులుగా మనలను వెలుగు రాజ్యం చేశాడు. బైబిల్ ఆయన గురించి, క్రీస్తు గురించి మాడుతూ ఆయన ఎలా అంటాడంటే ప్రతి అధికారం ఆయన దగ్గర నుండే వస్తుందట. ఆయన లేకుండా అధికారము లేదు. ప్రతి దానికంటే ముందు ఆయన ఉన్నాడంట. గమనించండి, ప్రతి అధికారం అంటే నువ్వు ఏ రాజునైతే నువ్వు చూసావో బైబిల్లో, ఒకవేళ సౌలు ఫస్ట్ రాజు అనుకుందాం మనం, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించింది, అలా చూసుకున్నా సరే ఈ రాజు కంటే ముందు నుంచే ఈ రాజు ఉన్నాడు. సరే, అందరు చెప్పిన స్టార్టింగ్. అందుకనే ఒరిజినల్గా చూసుకుంటే యాక్చువల్గా దేవుడే ప్రజలను ఆల్రెడీ ఎప్పుడో పరిపాలిస్తూనే వస్తున్నాడు. కాదు, ప్రజలకు అది సరిగ్గా తెలియలేదు, అర్థం కాలేదు వాళ్ళకి. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఆయన ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఆయన దగ్గర అసలు అధికారం స్టార్ట్ అయింది, పరిపాలన ఆయన దగ్గర స్టార్ట్ అయింది. ఆయన ప్రతి దానికి ఆధారం అంట. అంటే ఆయన లేకుండా ఏ రాజ్యము నిలబడదు, ఆయన లేకుండా ఏ రాజు నిలబడ్డు, ఆయన లేకుండా, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజ్యంలో ఏ ప్రజలు కూడా సుఖంగా క్షేమంగా ఉండలేరు. ఆయన అంత గొప్పగా పరిపాలించేటువంటి ఆయన ఈ రాజు. ఇప్పుడు చూడండి, అందుకే మనం ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఇంత అధికారం ఉండి, ఇంత గొప్ప రాజు అన్నప్పుడు, ఇంకెంత అధికారం ఉన్నప్పుడు, ప్రతి అధికారం ఆయన దగ్గర వస్తుంది అన్నప్పుడు, క్రిస్టియన్స్కి మనం ఈ రాజు కింద మనం ఉన్నప్పుడు, ఈ రాజు యొక్క రాజ్యంలో మనం ఉన్నామన్నప్పుడు, ఆ రాజ్య వారసులుగా లేదా వాసులుగా మనం ఉంటున్నామన్నప్పుడు, ఆయన మనల్ని పరిపాలిస్తున్నప్పుడు, మనం ఆయన ప్రజలమైనప్పుడు, అంత మంచి రాజు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? ఒకసారి ఆలోచించండి, ఎలా బిహేవ్ చేయాలి? మనం ప్రతి దానికి భయపడిపోతాం మనం, అవునా? ప్రతి దానికి మనం భయపడిపోతాం. బేస్ చూడండి, బైబిల్ మనం చూస్తే, పాత నిబంధన కాలం చూస్తే, రాజ్యంలోకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ అందరూ ఎవరి వైపు చూస్తారు? రాజు వైపు చూస్తారు. ఈ రాజులు కూడా భౌతికమైన రాజులు కాబట్టి వీళ్ళు దేవుని వైపు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి రాజుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక భౌతికమైన రాజ్యంలో ప్రజలైతే రాజు వైపు చూస్తారు. ఇప్పుడు మనం నేరుగా ఈయన మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎవరైపు చూడాలి? మనం నీవైపు చూడాలి. ఈయన రాజ్యం ఎలాంటిది, ఈ పరిపాలన ఎలాంటిది అంటే, ఇంతకంటే పర్ఫెక్ట్ రాజు ఇజ్రాయెల్ దేశంలో లేడు. ఇజ్రాయెల్ మనుషులు చూడలంత శ్రేష్టమైనటువంటి పరిపాలన, అంత గొప్ప అధికారం కలిగి ప్రజలను మంచిగా పరిపాలించగలడు రాజు ఈ రాజు. ఇప్పుడు ఈయన కింద మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలకు ప్రాబ్లం వచ్చింది, అప్పుడు శత్రువు వస్తున్నప్పుడు రాజ్యం మీదకి డిఫెండ్ చేయాల్సిందే, కాపాడాల్సిందే ప్రజలు కాదు, కాపాడాల్సిందే రాజు, ఆయన యొక్క సైన్యం సమూహము. అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? అప్పుడు ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఎలా అంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని పరిపాలించడం ఒక ఆయన రాజు మన కింద, మన పైన ఉన్నాడు, మనం ఆయన కింద మనం ఉన్నాము అని మనం ఆయన కింద నిజంగా ఉంటే కనుక, నేను ఆయన కింద ఉన్నాను కాబట్టి ఏదైనా వస్తే ప్రతిదీ ఆయన చూసుకుంటున్నటువంటి ఒక నిశ్చయత, నిరీక్షణ ఖచ్చితంగా మనకు ఉండాలి కదా. యేసుక్రీస్తుని రాజుగా చూస్తుండి ఆయన కింద కనుక మనం ఉంటే, ఆయనకు లోబడుతుంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనే కదా మనం చూసుకోవాల్సింది. మనం ఏం మిస్ అయ్యామంటే, యేసుక్రీస్తుని అర్థం చేసిన విషయంలో ఏం మిస్ అయ్యామంటే, ఆయన మనం మంచి కాపరిగా చూసాం, దేవుని గొర్రెపిల్లగా చూసాం, కానీ రాజుగా మనం ఆయన్ని చూడలేదు. అందుకని చాలా సందర్భాల్లో మనం ఏంటంటే, మన లైఫ్ బెటర్గా మారడానికి భౌతికమైన రాజులు మనం చూస్తాం, అంటే అధికారుల వైపు, రాజకీయ నాయకులు మనం చూస్తాం. మన లైఫ్ అంతా పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉందనుకుంటాం. కొంతవరకు వాళ్ళ చేతుల్లోనే ఉంది, కొంతవరకు. కానీ ఒక టైం వస్తే వాళ్ళ చేతుల్లో కూడా ఏది ఉండదు. ఒక టైం వస్తే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, టైం వస్తే వాళ్ళు మా పై ఉన్నా సరే
వాళ్ళ పెత్తనం కాదు మా లైఫ్లో జరిగేది, దేవుడు అనుకుంది మా లైఫ్లో జరుగుతుంది. కొంతకాలం ఫరో కూడా ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజు లేడు. నెహెమ్యా టైంలో, ఎజ్రా టైంలో, వీళ్ళ టైంలో వీళ్ళు బబులోన్ రాజ్యంలో చెరగా వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు రాజు లేడు విడిపించడానికి, విమోచింపబడడానికి, వాళ్ళు మంచిగా బతకడానికి ఏ రాజు వాళ్ళని పరిపాలించలేదు. తమ యొక్క రాజు లేడు అక్కడ, అన్య రాజు వాళ్ళని పరిపాలిస్తున్నాడు. కానీ ఇంకనూ వారికి విడుదల వచ్చింది. ఇంకా చెప్పాలి, అసలు కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలు, యూదులే ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు, అన్య రాజ్యంలో. దానికి కారణం ఏంటంటే ఈ రాజు తెర వెనకాల ఉండి ఆ రాజులు నడిపించాడు కాబట్టే ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు ఇంకేదైనా కార్యం ఎరుచిన పట్టణంలో దేవాలయం కట్టించుకోవాలని సార్ అన్య రాజు యొక్క సపోర్ట్ కూడా దొరికింది వీళ్ళకి. అది ఎలా జరిగింది అంటే, ఇంకను ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు చెరగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రాజు భౌతికంగా లేనప్పుడు కూడా అల్టిమేట్గా ఒక రాజు పరలోకండి వాళ్ళని పరిపాలించాడు కాబట్టి వాళ్ళు ఒక ఉద్దేశ ప్రకారం బ్రతికారు. కొన్ని కార్యాలు చెరగా ఉంటూ కూడా వాళ్ళు బలమైన కార్యాలు కొన్ని యెరూషలేం పట్టణంలో వాళ్ళు చేయగలిగారు, రాజు లేకుండా కూడా. ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి లేదు, కానీ రాజు ఇచ్చాడు, అన్య రాజు ఇచ్చాడు వాళ్ళకి దేవాలయం కట్టించుకోవడానికి కానీ, ఇంకా వేరే విషయాలకు కానీ, మెటీరియల్ కానీ, ధనమే కానీ, ప్రొటెక్షన్, కాపుదల కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి? రాజు లేకుండా ఎలా జరిగింది వాళ్ళకి అంటే, ఈ రాజు లేడు కానీ ఈ రాజు ఫెయిల్ అయ్యాడేమో కానీ ఆ రాజు ఎప్పటికీ ఫెయిల్ అవడు. అందుకని ఆడ్ సిచ్యువేషన్స్లో కూడా, అంటే అసలు వీళ్ళు పెద్దగా మేలేమీ జరగదనుకున్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి గొప్పగా దేవుడు కార్యాలు చేశాడు. అది ఎలా జరిగిందంటే, అల్టిమేట్గా భౌతికమైన రాజు ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంకా ఆ రాజు ఇంకా ప్రతిదీ ఆయన కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనం దాన్ని చూడలేకపోతున్నాం, అది ప్రాబ్లం. మనం ఎంతసేపు మన పైన అధికారం చూస్తున్నాం, వాళ్ళు దయతలిస్తే అయిపోద్ది, వాళ్ళు తలుచుకుంటే అయిపోద్ది అంటున్నాం. అంటే వాళ్ళని దాటి క్రిస్టియన్గా మనం చూడాలి. ఎందుకంటే ప్రతి అధికారం కూడా ఆయన దగ్గర నుండి వస్తుంది. ఇంకా మన పైన ఉన్నటువంటి రాజులు కానీ అధికారులు ఏదైనా చేయాలన్నా సరే అల్టిమేట్గా ఆయన ఆజ్ఞాపిస్తాను ఈ రాజు అనేసి మనకు అనుకూలంగా చేస్తాడు. అప్పుడు మనం ఎవరిని చూడాలి? నీ లైఫ్ బెటర్గా మారడానికి ఈ భౌతికమైన రాజుల్ని, భౌతికమైన అధికారులను దాటి యేసుక్రీస్తుని చూడగలగాలి. ఎందుకంటే నువ్వేదో ఆయన రాజుగా నువ్వు పెట్టాను కాదు, నిజంగానే ఆయన రాజుగానే పుట్టాడు భూమి మీద. యూదులకు రాజు ఎక్కడా అన్నారు జ్ఞానులు. కాకపోతే వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారంటే, ఆయన ఇంకొన రాజే, కాకపోతే యూదులకు మాత్రమే రాజు కాదు, ప్రపంచానికే రాజు. కాకపోతే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు యూదులకు రాజు ఎక్కడ అన్నారు. ఆయన యూదులకు రాజుగా స్టార్ట్ చేశాడు, ప్రపంచం అంతటిని ఆయన పరిపాలిస్తూ రాజ్యం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం కూడా అదే చెప్తుంది మనకి. ఆయన రాజ్యం స్థిరమైనటువంటి రాజ్యము, నిత్యము శాశ్వతంగా ఆయన తన ప్రజలను పరిపాలిస్తాను ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దేవుడు మనం పరిపాలిస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఈవెన్ పరలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంకనూ మనల్ని పరిపాలిస్తూనే ఉంటాడు. అందుకంటే చూడండి, మనము ఆ రాజును మనం నేర్చుకోవాలి. ఆయన రాజ్యము ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది, యుగయుములు పరిపాలిస్తాడు ఆయన. ఆ రాజ్యంలో ఆయన పరిపాలనకు అంతమే లేదు, ఆయన రాజ్యం పరిమితమైనటువంటిది కాదు. అందుకని చూడండి, మనం దేవునికి ఉన్నాం అన్నప్పుడు ఆ దేవుడు రాజు కూడా అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఆయన తలుచుకుంటే, ఆయన దయ తలిస్తే మన జీవితం ఈజీగా శ్రేష్టంగా మారిపోద్ది కదా. ఎందుకంటే ఆ రాజు కింద మనం ఉండాలి. ఆ రాజు కింద ఉంటూ మనము ఆయన రాజుగా మనం పెట్టినప్పుడు ఆయన పరిపాలనకు వస్తాం. ఆయన పరిపాలనకు వచ్చినప్పుడు ఎంత మేలు ఉంటుందంటే, ఆయన ఇంకనూ మనం పరిపాలిస్తాడు, ఆయన కిందే మనం ఉంటాం. కానీ ఆయన మంచి రాజు కాబట్టి, మంచి మనసు గలవాడు కాబట్టి, దయ మనసు కలిగినటువంటి రాజు కాబట్టి, దీన మనస్కుడు కాబట్టి, ఇంకనూ రాజే కాబట్టి ఆయన మంచిగా మనల్ని పరిపాలిస్తాడు. ఆయన రాజే, కానీ ఇంకనూ మనుషులుగా మన కష్టం ఏంటానికి తెలుసు. అందుకే మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన రాజే, కానీ మనిషిగా వచ్చాడు కాబట్టి మనుషుల కష్టం ఏంటానికి బాగా తెలుసు. ఒక అధికారం కింద నలిగిపోవడం అంటే ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన యూదులుగా వచ్చాడు, యూదా ప్రజలు రోమ ప్రభుత్వం కింద నలిగిపోవడం ఏంటో ఆయన తెలుసు. అన్నిటినీ బాగా చూశాడు, అందుకనే ప్రజలను బెటర్గా ఆయన పరిపాలించగలుగుతాడు. ఇప్పుడు ఆయన మనకు రాజు. అప్పుడు ఆలోచించండి, మనం ఆయన రాజుగా ఎంత కొనియాడాలో ఆలోచించండి. మనం ఆయనకు రాజుగా మన లైఫ్లో ఎంత ప్లేస్ ఇస్తామో అంతగా ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ఆయన ఎంతగా మనల్ని పరిపాలిస్తాడో, ఆయన మంచి రాజు కాబట్టి అంతగా నువ్వు ఎంతవరకు ఆయనకి అవకాశం ఇస్తావు అధికారం చలాయించడానికి, అంతగా నీ లైఫ్లో మంచి జరుగుతుంది. నువ్వు తక్కువ అవకాశం ఇవ్వు, నీ లైఫ్లో తక్కువ మంచి జరుగుతుంది. నువ్వు ఎక్కువ అవకాశం ఆయనకు ఇవ్వు, ఎక్కువ మంచి నీ లైఫ్లో జరుగుతుంది. ఎందుకంటే రాజు బలవంతంగా ఇది చేయడు. నువ్వు ఎంత అవకాశం ఇస్తావో అంత ఖచ్చితంగా ఆయన పరిపాలిస్తాడు. ఎందుకంటే చూడండి, అందుకని ఈయన కింద ఉండాలని మనం ఇష్టపడాలి, సంతోషించాలి, అది గొప్ప భాగ్యాన్ని నమ్మాలి. ఈయనపైన మనం ఆశ పెట్టుకోవాలి పైకి రావడానికి. మన ఈ రాజ్యమైనా సరే, మనం ఎక్కడున్నా సరే మనం బెటర్గా మారాలంటే
మనం భౌతికమైనటువంటి వాళ్ళను దాటి, భౌతికమైన రాజులను అధికారులు దాటి ఆత్మసమయ రాజుల వైపు మనం చూస్తే ఖచ్చితంగా మన స్థితిని బెటర్గా మారుస్తారు. ఎందుకంటే చూడండి, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర మనం చూస్తారా, వాళ్ళు కరువు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే వాళ్ళు, రాజు వైపు వాళ్ళు చూసేవాళ్ళు, రాజు ఏదైనా సహాయం చేస్తాడేమని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు భౌతికమైన రాజులు కూడా చాలా కరువు లాంటి సందర్భాలు వచ్చిన వాళ్ళు ఆ రాజు కూడా ఏం చేయలేకపోయాడు చాలా సందర్భంలో మనకు తెలుసు. కానీ ఈ రాజు అలాంటి ఆయన కాదు, ఏదన్నా ఈజీగా చేయగలడు. బందీలుగా ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతే ఏ రాజు లేకుండా కూడా ఈజీగా విడిపించగలిగేటువంటి అధికారం సామర్థ్యంగా ఉన్నటువంటి ఈయన ప్రపంచ రాజ్యాల మీద ఈయనకి యాక్చువల్గా అదృశ్యంగా అధికారం ఈయనకి ఉంది. ఈయన తలుచుకుంటే ఏ రాజునైనా పడగొట్టేస్తాడు, ఏ రాజునైనా నిలబెడతాడు, ఏ రాజ్యమైనా సరే ఆయన బలపరచగలడు, ఏ రాజ్యమైనా బలహీనపరచగలడు. అంత గొప్ప రాజ్యం ఉంది. ఆయన డొమినియన్ అంత ఎక్కువ ఉంది అంటున్నాను, ఆయన పరిపాలన అంత ఎక్కువ ఉంది. అది అర్థం చేసుకొని, ఆయన గొప్పతనం అర్థం చేసుకొని ఆయన కింద మనం ఉండాలి. ఆయన ఎంత గొప్పడో నీకు అర్థమైతేనే ఆ గొప్పతనం అంతా నీ లైఫ్లో పనిచేస్తుంది. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు కన్నా పవర్ఫుల్, యేసుక్రీస్తు అంటే గొప్పవాళ్ళు, యేసుక్రీస్తు అధికారం గలవాళ్ళు, అంత పరాక్రమం గలవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఆలోచన, ఆయన రాజ్యం ఉన్నప్పుడు నిన్ను ముట్టగలరు ఎవరన్నా? అంత పరాక్రమం గల రాజు నేను పరిపాలిస్తున్నప్పుడు ఆయన దాటి, ఆయన రాజ్యంలోనూ హద్దు దాటి ఎవరు వచ్చి మేము టచ్ చేయగలరా? అందుకని బైబిల్ చెప్తున్న మాట, దేవుడు అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన దాంతో నా కనుపాలు ముట్టిన దాంతో సమానం అన్నారు. అంత కేర్ తీసుకుంటాడు ఆయన మన పైన. అది అర్థం చేసుకుని, రాజంత మంచిగా అర్థం చేసుకుని ఆయన మనల్ని పరిపాలించాలని, ఆయన మనం నడిపించాలని, ఆయన కింద మనం ఉండాలని, ఆయన తలుచుకుంటే ఏదన్నా సరే మన లైఫ్లో జరుగుతుందని అర్థం చేసుకొని ఆయన రాజుగా చూసి, రాజుగా మనం కొనియాడి రాజుగా పెట్టుకుంటే ఆయన పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తే ఒక రకంగా మనం ఈ భూమి మీద కూడా పరలోకాన్ని అనుభవించవచ్చు. అంత గొప్పగా ఈ మంచి రాజు రారాజు ఉండి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, యేసుక్రీస్తు రాజుగా తండ్రి ఏ రీతిగా నీ ప్రజలంటే మమ్మల్ని ప్రభా నువ్వు పరిపాలిస్తావు. ఇజ్రాయెల్ ప్రజలకు భౌతికమైన రాజుల కంటే నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడవో, ఎంత శ్రేష్టమైన వాడవో దినాన ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ గొప్పతనాన్ని ప్రభా, నువ్వు రాజు అన్న గ్రహింపుతో ప్రభా దాన్ని మేము అంగీకరిస్తూ, దాన్ని చూస్తూ ప్రభా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ భౌతికమైన ఏంటంటే ప్రభా అధికారులు చూసి మేము ఇంప్రెస్ అవ్వక ప్రభా, వారందరిపైన సర్వాధికారం అనేటువంటి ప్రభా నీ వైపు చూస్తూ నీ గొప్పతనం అర్థం చేసుకుంటే ప్రభా తండ్రి, నీ కింద మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆపత్కాలంలో ప్రభా మమ్మల్ని రక్షించేటువంటి నీ వైపు ప్రభా మేము కన్నులెత్తి చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు అవసరతలు అక్కర్లు వచ్చినప్పుడు ప్రభా తండ్రి మమ్మల్ని మంచిగా పరిపాలించేటువంటి ప్రభా నీ చేతిలో ప్రభా మేము చూడడానికి మాకు సహాయం చేయండి. అటు నేత్రాలు, అటు మనసు, అటు హృదయాన్ని, అట్టి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తాం. నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ప్రభా, యుగయుగములో నిలిచేటువంటి రాజ్యము నీది ప్రభా. నీ రాజ్యం నాకు అంతం లేదు ప్రభా. అలాంటి రాజ్యమునకు తండ్రి మమ్మల్ని వారసులుగా తండ్రి నివాసులుగా నువ్వు చేసావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను ప్రభా మా హృదయాల్లో మీరుండండి, మమ్మల్ని పరిపాలించండి, మమ్మల్ని శాసించండి. మీ క్షేమకరణ మార్గాలు, మీ అధికారం కింద మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ప్రభా. నీకంటే గొప్పవాడు, నీకంటే నమ్మదైనటువంటి వాడు ప్రభా ప్రపంచంలో ఎవరు లేరు తండ్రి. అలాంటి ప్రభా నీ బలిష్టమైన చేతి కింద ప్రభా మేము బ్రతకడానికి, దేని మనసు కలిగి ఉండడానికి ప్రభా, మీకు విధేయత చూపడానికి, మిమ్మల్ని రాజుగా పెట్టుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు రాజుగానే ఉన్నందుకు ప్రభా, నీ ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు, చేర్చుకున్నందుకు, అంగీకరించినందుకు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతవరకు ప్రభు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని పోషించండి, భద్రపరచండి, మంచి భవిష్యత్తు మాకు వరకు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాజుగా మమ్మల్ని అంతవరకు నమ్మకంగా పరిపాలించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి, వాళ్ళని బలపరచండి. ఇంకొన ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు బలంగా కొనసాగటానికి ప్రభా, మా ప్రతి సమస్యల బలహీనతల ప్రభా పరాక్రమం కలిగినటువంటి ప్రభా నీ వైపు మేము చూడడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళుచుండగా మార్గవంతుల్లో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.